గులాబీ పార్టీకి మరో షాక్. టీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గుడ్ బై. బూర నర్సయ్య దారిలోనే ఆయన వెళ్తున్నారంటూ సమాచారం. రంగంలోకి టీఆర్ఎస్ కీలక నేతలు. మునుగోడు ఉప ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీసీ నేతలు పార్టీ మారుతున్నారన్న వార్తలు అధికార పార్టీ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పటికే మాజీ ఎంపీ బూరా నర్సయ్య టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పగా, అదే దిశగా తెలంగాణ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఇస్తామని ఇచ్చిన హామీతోనే పార్టీ మారుతున్నారని సమాచారం. అయితే ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి ఢిల్లీకి వెళ్లిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కర్ణ ప్రభాకర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఒకేసారి కాషాయ కండువాలు కప్పుకుంటారని అంటున్నారు. అయితే ఇప్పటికే వీరిని బుజ్జగించేందుకు టీఆర్ఎస్ అగ్రనేతలు రంగంలోకి దిగారట. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లా నుండి మరికొందరు నేతలు సైతం పార్టీని వీడనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక సీటు ఆశించి భంగపడ్డ నేతల్లో కర్నె ప్రభాకర్ ఒకరు. తొలుత అందరూ అతన్నే పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం మాత్రం కూసుకుంట్ల వైపు మొగ్గు చూపడంతో మిన్నుకుండిపోయారు ఆయన. అంతేకాక పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని హామీ కూడా ఇచ్చారు. కర్నె ప్రభాకర్ విద్యార్థి దశలో తెలంగాణ విద్యార్థి సంఘంలో పనిచేశాడు. 1996లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ తెలంగాణ మహాసభలలో చేరాడు. ఆయన కొంతకాలం జర్నలిస్టుగా పనిచేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరి టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాసన మండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. 2019లో తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వం విప్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. నిన్న బూర నర్సయ్య, నేడు కర్నె ప్రభాకర్, రేపు ఇంకెవరో. మొత్తానికి బీజేపీ ఎత్తుగడలు అధికారిక టీఆర్ఎస్ కి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మునుగోడును టార్గెట్ చేస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చివరకు ఏమవుతుందో వేచి చూద్దాం.